వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన గోశాలకు తాను వస్తానని నిరూపిస్తానని చెప్పి సవాళ్లు చేశారు. ఓవరాల్గా తర్వాత సీన్ కట్ చేస్తే తనను హౌస్ అరెస్ట్ చేశారని, రానివ్వట్లేదని, పోలీసులు అడ్డుకున్నారని చెప్పి రకరకాల అంశాలు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఇంకా టీడీపీ నేత అయితే నా కారులోనే తీసుకువెళ్తాను, టీడీపీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు, నేను ఇక్కడ పేర్లు చెప్పట్లేదు. సో నా కారులో నేనే మీ ఇంటికి వచ్చి తీసుకెళ్తా, టీటీడీ గోశాలకు వెళ్దాం, మీరు నిరూపించండి, నిజాలైతే మీరు ప్రజల ముందు ఉంచండి అని చెప్పి ఆయన కూడా సవాల్ విసరటం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు ఇక్కడ ఒక్క విషయం అయితే నాకు అర్థం కాల, అది మీకేమన్నా అర్థమైతే నాకు కూడా చెప్పండి కింద కామెంట్ రూపంలో. ఇదేంటి అంటే, గతంలో టీటీడీకి చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి గారు వ్యవహరించడం జరిగింది. మరి ఆయన హయాంలో ఒక్క ఆవు కూడా అనారోగ్య కారణంగా కానీ, లేదంటే వయసు పూర్తిగా పైబడి సాధారణంగా న్యాచురల్ డెత్ అంటాం కదా మనుషులలో, అలాగే సహజ మరణాన్ని ఆవులు పొందలేదా ఏవైనా సరే? సో ఇది ఒక క్వశ్చన్. ఇక రెండోది ఏంటి అంటే, నాకున్న అతిపెద్ద డౌటు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తిరుపతి లోక్సభ సభ్యుడు, అంటే తిరుపతి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచినటువంటి ఎంపీ గురుమూర్తి టీటీడీ గోశాలను నిన్న సందర్శించడం జరిగింది. ఇది మీడియాలో వచ్చింది, మనందరం కూడా చూసాం. మరి ఆయన దాని మీద ఏమీ అంత అసంతృప్తి వ్యక్తపరచలేదు, పెద్దగా ఏమి దాని గురించి పెద్ద కామెంట్లు ఏం చేయలేదు, నార్మల్గా మాట్లాడటం జరిగింది, వెళ్ళిపోయారు. సో మరి ఒక ఎంపీ వెళ్ళి గోశాలను సందర్శించడానికి ఉన్నటువంటి అవకాశం భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఎందుకు లేదు? ఆయన ఎందుకు వెళ్ళలేకపోయారు? ఎంపీని అడ్డుకోకుండా పోలీసులు పంపించి కరుణాకర్ రెడ్డి గారిని మాత్రమే హౌస్ అరెస్ట్ చేశారా? ఆయన్ని మాత్రమే ఆపారా? ఆయన వెళ్ళగలిగినప్పుడు ఈయన ఎందుకు వెళ్ళలేకపోయారు? ఏం జరిగింది ఇక్కడ? సో ఇది నాకున్నటువంటి అతిపెద్ద డౌట్. ఎందుకంటే ఆపితే వైసీపీ నేతలు అందరిని ఆపాలి కదా, బట్ అలా జరగలేదే, ఎందుకని? ఇక్కడ ఎవరు అసత్యాలు చెప్తున్నారు, ఎవరు అవాస్తవాలని ప్రజల మెదళ్ళలోకి ఎక్కించాలని చూస్తున్నారు, వాస్తవాలేంటి? గతంలో కూడా తిరుమలలో లడ్డు కల్తీ అయింది అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించడం, దాని మీద ఒక వివాదం, దాని గురించి ఒక పెద్ద చర్చ, దాని గురించి ఒక సిట్టు, సుప్రీంకోర్టులో కేసు, ఆ తర్వాత సుప్రీంకోర్టే ఒక సిట్టు వేయటం, దాని మీద విచారణ ఇంకా జరుగుతుంది, ఒక కొలిక్కి రాలా, దాని గురించి తర్వాత ఏం జరిగింది అనేది కోర్టు దృష్టికి తీసుకెళ్లారో లేదో తెలియదు, ప్రజల దృష్టికి అయితే ఏదీ రాలా. ఇప్పుడు మరొక వివాదం, ఓవరాల్గా రాజకీయాలలోకి దేవుణ్ణి లాగి చివరికి దేవాలయాల పవిత్రతను కూడా భ్రష్టు పట్టిస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. నిజంగా చెప్పాలంటే ప్రజల సెంటిమెంట్లతోటి ఆడుకుంటున్నటువంటి పరిస్థితి, ప్రజల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా ఈ రాజకీయ నాయకుల ప్రవర్తన శైలి ఉండటం అనేది నిజంగా శోచనీయమైనటువంటి అంశమే.